ఇది చారిత్రాత్మక విజనరీ చంద్రబాబు గారికే సాధ్యం. జూలై 24వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన రాష్ట్ర సచివాలయంలో 27వ ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏకంగా 47 అంశాలపై చర్చ జరగడం ఒక విశేషమైతే, ఒకే రోజు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడం జరిగింది. ఈ పరిశ్రమల ద్వారా 1,50,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. ఇది నిజంగా చారిత్రాత్మకం. ఒక్క చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయమిది. ఐటీ నుంచి ఇంధన పరిశ్రమల వరకు, తయారీ రంగం నుండి పర్యాటక రంగం వరకు అన్ని రంగాలలో అభివృద్ధిని తీసుకురాగల ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదముద్ర లభించింది. ఒక్క విశాఖపట్నానికే 6 భారీ ఐటీ ప్రాజెక్టులు ఆమోదించారు. ఈ 6 కంపెనీల పెట్టుబడి 20,216 కోట్లు. వీటి వల్ల యువతకు 50,600కు పైగా ఉద్యోగాలు వస్తాయి. ఇందులో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్, బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థలను ఇటీవలే మంత్రి నారా లోకేష్ గారు బెంగళూరు వెళ్లి అక్కడ సమావేశాలు జరిపి ఒప్పించి వారిని విశాఖకు రప్పించారు. ఇకపోతే ఇదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ని ఆమోదించారు. మెగా ప్రాజెక్టులకు అనుకూలంగా ఉన్న ఈ విధానం ద్వారా తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు జిల్లా ఓర్వకల్, కడప జిల్లా కొప్పర్తి మరియు హిందూపూర్ వంటి ప్రాంతాల్లో గణనీయంగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడుతుంది. ఇది పర్యాటక రంగానికి వస్తే తిరుపతి, విశాఖ సమీపంలోని మెడిటెక్ జోన్, విశాఖపట్నం నగరాల్లో 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో 30,000 కోట్లకు మించిన పెట్టుబడులతో పంపుడు స్టోరేజ్, పవన, సౌర, సిబిజీ విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ కై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల మొదటి దశ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల అంచనా వ్యయం 21,600 కోట్లు కాగా కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరిస్తాయి. మొత్తం మీద ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆమోదించిన ప్రాజెక్టులను చూస్తుంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుందని, చదువుకున్న యువతకు ఉద్యోగ బాటలు అంతే వేగంతో నిర్మిస్తున్నారని నిర్ధారణ అవుతోంది.